లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి. వీటన్నిటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో, ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో. కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద, ఇంకా ఇతరత్ర అయ్యో పేర్లు ఉన్నాయి, వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు. వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం. విచారణలో ఇవి నిలబడతాయని మేము నమ్ముతున్నాం. మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న. ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం. అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం. పాపం పోలీసులు కూడా, నేను మంత్రిగా చేశా, చాలామంది పోలీసు వారు నాకు తెలుసు. పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమనలేరు, నుంచోమనలేరు. కూర్చోమంటే పోస్టింగ్ పోద్దేమోనని భయం. రాంబాబు గారు వచ్చారు, కూర్చోమన్నాడు, ఈ ఎస్ఐ ఈ సిఐ తీసాయి ఈయన ఇక్కడి నుంచి అంటారేమోనని భయం. గౌరవం అయితే మా మీద ఉంది, ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారతాయనేటువంటి ఉద్దేశంతో. పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు. అమ్మో, లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే, చట్ట ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దో మనకి, అయ్యో అయ్యన్న పాత్రుడు గారి మీద ఇచ్చారే కడితే ఏమైద్దో అని భయపడుతున్నారేమోనని మాకు సందేహం. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని. ఇవాళ అరెస్టులు, రిమాండ్లు, బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళకి 13 రోజులు 14 రోజులు అయింది. తిరగని స్టేషన్ లేదు, సుమారుగా 30 స్టేషన్లు తిప్పారు. పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు, కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి, అయినా సరే కార్లు ఎక్కుతున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉండను అనేదాకా తిప్పుదామని చూస్తున్నారు. అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు. రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం. అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు, వీ విల్ అప్రోచ్ టు ది కోర్ట్. న్యాయస్థానాలకు వెళతాం, న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం. అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే. అది స్పీకర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది. ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం. ఈ పోరాటం ఇంతతో ఆగదు. చాలా చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, పోస్టింగులు చూస్తున్నాం, ఎంత భయంకరంగా పెడుతున్నారో మేము చూస్తున్నాం, మీరు కూడా చూస్తూ ఉంటారు. వారి మీద మాత్రం యాక్షన్ ఉండదు. కాబట్టి దీన్ని ఇవాళ ఎస్పీ గారిని కలిసి వారితో ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చి మళ్ళా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఇవాళ దగ్గరికి వచ్చాం. ఆయనతో మాట్లాడాం, ఆయనకి ఇచ్చాం, మళ్ళీ తిరిగి వెళుతున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా